అనదర్ 38 more days అండి. బేబీ రావడానికి ఇంకా 38 days ఉన్నది. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ నేనైతే ఒక ప్యాకేజ్ కోసం వెయిట్ చేస్తాను. ఇండియా నుంచి ఒక ప్యాకేజ్ వస్తుంది అనమాట. ఈరోజు యాక్చువల్లీ రావాలి కానీ అది రాలేదు. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ ప్యాకేజ్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎందుకంటే యాక్టివ్గా ఉండగలుగుతున్నాను, కనీసం కొన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, ఇంకా వర్క్ చేయగలుగుతున్నాను. ఇంకా నేను ఆఫీస్ లీవ్లోకి వెళ్ళలేదన్నమాట. సో యా, ఐఎమ్ జస్ట్ హ్యాపీ ఫర్ ఆల్ దాట్. ఎనీవేస్, ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మాకు ఒక ప్యాకేజ్ వచ్చింది అమెజాన్ నుంచి. అది అన్బాక్స్ చేస్తున్నాను నేను, మా పాప. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎ హ్యూమిడిఫైయర్ అనమాట. బేబీకి డెఫినెట్లీ వీ నీడ్ హ్యూమిడిఫైయర్. మా ఇంట్లో యాక్చువల్లీ హీటర్తో పాటు హ్యూమిడిఫైయర్ ఉంది. అంటే ఇట్స్ అన్ ఇన్బిల్ట్ హ్యూమిడిఫైయర్. బట్ కానీ నాకు డ్రైనెస్ అదంతా రావడం, అదంతా చూస్తున్నాం అనమాట. నోస్ బ్లీడ్ అవ్వడం ఇది వరకు అదంతా. సో అందుకోసమే ఈసారి వీ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్ విత్ ద బేబీ. అందుకోసమే హ్యూమిడిఫైయర్ తెప్పించామన్నమాట. సో వీఆర్ అన్బాక్సింగ్. ఎమిలీస్ అన్బాక్సింగ్ రైట్ నౌ. ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, దాట్స్ హ్యూమిడిఫైయర్. హ్యూమిడిఫైయర్ అయితే అలా ఉంటుంది, చూపించాను ఎలా ఉంటుంది హ్యూమిడిఫైయర్. దిస్ ఇస్ ద హ్యూమిడిఫైయర్ అనమాట. బేబీ క్రిబ్ పక్కనే బాసినెట్ కానీ లేకపోతే నెస్ట్ కొంటాం కదా, నెస్టింగ్ పక్కనే పెడతాను అనమాట ఈ హ్యూమిడిఫైయర్ని. ఇవి కూడా తెప్పించానమాట. దిస్ ఇస్ వెరీ గుడ్. మనకి చక్కగా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అది రావడానికి అనమాట. లావెండర్, టీ ట్రీ, లెమన్ గ్రాస్, పెప్పర్మెంట్, యూకలిప్టస్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీనిలో. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. యా, we are waiting for the baby and the baby's arrival. Excited? Yes. Emily is a big sister.